వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో మనం వచ్చేసి సిపి గేట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ పీజీ కావచ్చు, లేదా పీజీ కోర్సెస్ కావచ్చు, లేదా ఎంఈడి, ఎంపెడ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి మీరు కౌన్సిలింగ్ కోసం ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మీ యొక్క కౌన్సిలింగ్ ఫీ అనేది ఏ విధంగా పే చేయాలి అండ్ పే చేసిన తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలి అండ్ ఈ యొక్క టోటల్ ప్రాసెస్ సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ వచ్చేసి మనం సిపి గేట్ 2024 అడ్మిషన్ ప్రాసెస్ సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. సో మనం రిజిస్ట్రేషన్ చేసుకోవడం కంటే ముందు త్రూ ది మొబైల్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే మేము ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో ఓపెన్ చేసినట్టయితే మీకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా త్రిబుల్ డాట్స్ అయితే డిస్ప్లే అవుతాయి. జస్ట్ మీరు ఈ యొక్క త్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి స్క్రోల్ చేసినట్టయితే మీకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో ఈ యొక్క డెస్క్టాప్ సైట్ ఆప్షన్లో నేను చూపిస్తున్న విధంగా మీరు టిక్ మార్క్ చేసుకున్నట్లయితే త్రూ ది మొబైల్ ద్వారా కూడా మీరు యొక్క ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. సో ప్రజెంట్ వచ్చేసి మనం ఈ యొక్క ఇంటిగ్రేటెడ్ పీజీ కావచ్చు అండ్ పీజీ లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, లేదా ఎంఈడి, ఎంపెడ్ కానీ, అదర్ ప్రొఫెషనల్ కోర్సెస్ సంబంధించి మీరు ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్టర్ చేసుకోవాలి అండ్ రిజిస్టర్ చేసుకున్న తర్వాత మీ యొక్క సర్టిఫికేట్స్ అనేది ఏ విధంగా అప్లోడ్ చేయాలని మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. అండ్ దానికంటే ముందు ఈ యొక్క రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి అండ్ కౌన్సిలింగ్ డేట్స్ గురించి ఒకసారి అయితే మనం తెలుసుకుందాం. కౌన్సిలింగ్ డేట్స్ వచ్చేసి మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ అనేది ఇవ్వడం జరిగింది. జస్ట్ ఇక్కడ మీరు ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీకు సంబంధించిన డేట్స్ అయితే తెలుసుకోవచ్చు. సో మేము ఆల్రెడీ ఈ యొక్క ఇంపార్టెంట్ డేట్స్కి సంబంధించి కంప్లీట్ వీడియో అయితే చేసాము. ఏ డేట్లో ఏం జరుగుతుందనేది. ప్రజెంట్ వచ్చేసి మనం ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏ డేట్ వరకు లాస్ట్ డేట్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ థింగ్ మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేసినట్లయితే రిజిస్ట్రేషన్ ఆఫ్ సిపి గేట్ 2024 క్వాలిఫైడ్ క్యాండిడేట్స్ అంటూ ఆన్లైన్ వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మనకు 12 ఆగస్టు 2024 నుంచి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. అనగా ఈ రోజు నుంచి మనకు ఈ యొక్క ఆన్లైన్ రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే మీరు సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి అండ్ దాంట్లో క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, దట్ ఈస్ మీరు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినా అండ్ పీజీకి సంబంధించి అప్లికేషన్ చేసుకుంటున్నా, ఎంఈడి, ఎంపెడ్ కోసం చేసుకుంటున్నా, లేదా డిప్లొమా కోర్సెస్ కోసం మీరు రిజిస్టర్ చేసుకుంటున్నా, మనకు రిజిస్ట్రేషన్ అనేది 12 ఆగస్టు 2024 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. యాజ్ పర్ షెడ్యూల్ ప్రకారం లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 21 ఆగస్టు 2024 అయితే లాస్ట్ డేట్. ఇన్ కేస్ డేట్ అనేది ఎక్స్టెండ్ చేయొచ్చు, ఎందుకంటే డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల కొన్ని యూనివర్సిటీస్కి రీసెంట్గానే రిజల్ట్ రావడం జరిగింది, కొన్ని యూనివర్సిటీస్కి ఇంకా సర్టిఫికేట్స్ అనేది రీచ్ అవ్వలేదు. దానివల్ల మనకు డేట్స్ అయితే ఎక్స్టెండ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. ఒకవేళ డేట్స్ ఎక్స్టెండ్ చేస్తే దానికి సంబంధించిన అప్డేట్ అయితే నేను ఇస్తాను. ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న క్యాండిడేట్స్ ఉన్నారో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోండి. సో ప్రజెంట్ అయితే మనం దీనికోసం రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి అండ్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత పేమెంట్ ఏమైతే చేయాలి, పేమెంట్ చేసిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీ డాక్యుమెంట్స్ అనేది ఎలా అప్లోడ్ చేయాలని మనం కంప్లీట్గా అయితే తెలుసుకుందాం. సో ఈ యొక్క సిపి గేట్కి సంబంధించి కౌన్సిలింగ్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అండ్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి మనం జస్ట్ ఇక్కడ అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అప్లై ఫర్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకి ఈ విధంగా అయితే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది అని మెనీ ఆస్పిరెంట్స్ అయితే క్వైరీ చేయడం జరిగింది. ఎవరైతే సిపి గేట్ అప్లికేషన్ కోసం రిజిస్టర్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో, మనకి యొక్క వెబ్ కౌన్సిలింగ్ కోసం ఫస్ట్ ఓసీ కానీ బీసీ స్టూడెంట్స్ అయినట్టయితే 250 రూపీస్ అయితే మనం త్రూ ది ఆన్లైన్ ద్వారా పే చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఎస్సీ కానీ, ఎస్టీ కానీ, ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే 200 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. ఆ అప్లికేషన్ ఫీ అనేది మనం పే చేసి మన యొక్క డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఇక్కడ మనకు లాగిన్ ఇయర్ అనేది ఉంటుంది. ఎవరైతే ప్రజెంట్ సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్ రాసి క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ ఉన్నారో, మీరు ఏ సబ్జెక్ట్కి అయితే ఎంట్రన్స్ టెస్ట్ రాయడం జరిగిందో దాంట్లో మీ యొక్క ఆప్షన్ అయితే చూస్ చేసుకోవాలి. దీంట్లో మనకు అరబిక్ అంటూ, కన్నడ అంటూ, మరాఠీ అంటూ, పర్షన్స్ అంటూ, థియేటర్ ఆర్ట్స్ అంటూ ఇట్లా డిఫరెంట్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. ఈ సబ్జెక్ట్స్కి మనకు ఎంట్రన్స్ టెస్ట్ అయితే కండక్ట్ చేయలేదు. ఈ ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేయలేదు కాబట్టి ఈ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో డైరెక్ట్గా మీరు ఈ ఆప్షన్స్ అనేది సెలెక్ట్ చేసుకొని మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అదర్ దెన్ లైక్ ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ అండ్ అదే ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఇక్కడ అదర్ సర్టిఫికేట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మెన్షన్ చేసిన సర్టిఫికేట్స్తో మీకు సబ్జెక్ట్స్తో మీకు సంబంధం లేకపోతే రిమైనింగ్ సబ్జెక్ట్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేయాలి. అండ్ ఈ ఆప్షన్ పైన సెలెక్ట్ చేయగానే మనకు జస్ట్ ఈ విధంగా మనకు అదర్ సబ్జెక్ట్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మీకు హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సిపి గేట్కి సంబంధించి మీరు ఎంఏ కానీ, ఎంఎస్సీ కానీ, ఎంకామ్ కానీ, ఎంఈడి కానీ, ఎంపెడ్ కానీ ఏ ఎంట్రన్స్ టెస్ట్ అయితే రాశారో, ప్రజెంట్ ఏ ఎంట్రన్స్ టెస్ట్కి అయితే కౌన్సిలింగ్ రిజిస్టర్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి సార్ నేను 2 సబ్జెక్టులు రాయడం జరిగింది, 2 సబ్జెక్టులకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే 2 సబ్జెక్ట్స్కి 2 టైమ్స్ అయితే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎస్సీ కెమిస్ట్రీ, ఎంఎస్సీ ఫిజిక్స్కి నేను అప్లై చేయాలనుకుంటున్నానంటే మీరు ఎంఎస్సీ కెమిస్ట్రీ కోసం ఒకసారి రిజిస్టర్ చేసుకొని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత ఎంఎస్సీ ఫిజిక్స్ సంబంధించి కూడా ఒకసారి రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు ఏ సబ్జెక్ట్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటారో ఆ సబ్జెక్ట్కి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత మీ యొక్క ర్యాంక్ అనేది ఎంటర్ చేయాలి. సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్లో మీకు ర్యాంక్ ఎంత రావడం జరిగింది ఆ ర్యాంక్ అనేది ఎంటర్ చేయాలి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి డేటు యాజ్ పర్ అప్లికేషన్ ప్రకారం లేదా హాల్ టికెట్ ప్రకారం, తర్వాత మీ యొక్క మంత్, తర్వాత మీ యొక్క ఇయర్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు మీ యొక్క హాల్ టికెట్ మర్చిపోయినా లేదా మీ యొక్క ర్యాంక్ కార్డుని మిస్ చేసుకున్నా కూడా మీ యొక్క హాల్ టికెట్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ర్యాంక్ కార్డ్ని ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది మీ ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీ థింగ్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే మార్క్స్ సంబంధించి మాకు హాల్ టికెట్ నెంబర్, ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని మేము లాగిన్ పై అయితే క్లిక్ చేస్తున్నాం. వెయిట్ ఫర్ దట్.
అండ్ వన్స్ ఈ విధంగా మనకి సిపి గేట్ ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, మీ ర్యాంకు, డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత మనం ఏ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలో దానికి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇక్కడ డిస్ప్లే అవుతాయి. సో ఇక్కడ మీకు లిటిల్ బిట్ క్లారిటీ ఇస్తాను, ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా. ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో ఫస్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ మెమో అయితే కావాల్సి ఉంటుంది. తర్వాత మీరు ఇంటర్మీడియట్కి సంబంధించిన మెమో అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ ఉంటారో లైక్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కానీ, ఎకనామిక్స్ కానీ, ఎంబీఏ కానీ మీరు అప్లై చేసినట్టయితే ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో వరకు మీ యొక్క మెమోస్ ఉంటే సరిపోతుంది. ఒకవేళ మీరు పీజీకి అప్లై చేసిన స్టూడెంట్స్ అయితే అప్ టు డిగ్రీ వరకు మీ యొక్క మెమోస్ అయితే ఉండాలి. సార్ మాది రీసెంట్గా రిజల్ట్ వచ్చింది, సో మాకు మెమో అనేది లేదు, లాంగ్ మెమో లేదు అని చెప్తారు కొంతమంది. సో మీకు లాంగ్ మెమో లేనట్టయితే సో మీరు ఫస్ట్ సెమ్ పాస్ అయినట్టు, సెకండ్ సెమ్ పాస్ అయినట్టు టోటల్గా మీకు 6 సెమిస్టర్కి 6 మెమోస్ అయితే ఉంటాయి. ఆ యొక్క 6 షార్ట్ మెమోస్ ఏవైతే ఉంటాయో వాటిని మనం అప్లోడ్ చేయొచ్చు, లేదా రిజల్ట్ ప్రింట్ కూడా మీరు అప్లై చేయొచ్చు. 6th సెమిస్టర్కి రీసెంట్గానే రిజల్ట్ వచ్చింది, షార్ట్ మెమో కూడా రాలేదు సార్ అని కొంతమంది చెప్తారు. మీరు మీ యొక్క షార్ట్ మెమో రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఇలా టోటల్గా మీరు 6th సెమిస్టర్ పాస్ అయినట్టుగా షార్ట్ మెమోస్ ఉంటే షార్ట్ మెమోస్ అప్లోడ్ చేయొచ్చు, లేదా లాంగ్ మెమో ప్రొవిజనల్ ఉంటే వాటిని అయితే అప్లోడ్ చేయొచ్చు. తర్వాత బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే కావాల్సి ఉంటుంది. బోనోఫైడ్ సర్టిఫికేట్స్ వచ్చేసి ఏంటంటే బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి లాస్ట్ 7 years సర్టిఫికేట్స్ అయితే కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పీజీకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ అయితే 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు ఎంఈడి, ఎంపీఎడ్కి అప్లై చేస్తున్నట్టయితే సో మీరు వచ్చేసి ఏంటంటే 9th క్లాస్ నుంచి బీఎడ్, బీపీఎడ్ వరకు మీ యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే వెరిఫికేషన్ కోసం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్టయితే 6th క్లాస్ నుంచి మీ యొక్క ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు మీ యొక్క బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇలా మీరు లాస్ట్ 7 years బోనోఫైడ్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఒకవేళ మీ లాస్ట్ 7 years ఎడ్యుకేషన్లో కనుక స్కూలింగ్ కానీ, లేదా ఇంటర్మీడియట్ కానీ, లేదా డిగ్రీ కానీ ఓపెన్ స్టడీ చేసినట్టయితే, ఓపెన్లో 10th క్లాస్ చదివినా, ఓపెన్లో ఇంటర్మీడియట్ చేసినా, ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చదివినా మీరు ఆ పర్టికులర్ పీరియడ్కి రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాలి. అండ్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎన్ని ఇయర్స్ ఉండాలి అంటే మినిమం 4 years అయితే ఇస్తారు మనకు, మాక్సిమం వచ్చేసి ఒక 7 years వరకు ఇస్తారు. సో ఈ విధంగా మీరు మినిమం 4 years నుంచి 7 years పీరియడ్ ఉన్న రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. అంటే ఎవరైతే ఓపెన్ స్కూల్ కానీ, ఓపెన్ ఇంటర్మీడియట్ కానీ, ఓపెన్ డిగ్రీ చేసిన స్టూడెంట్స్ ఉంటారో అలా రిలవెంట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత మీరు క్యాస్ట్కి ఎలిజిబుల్ అయితే మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే కావాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ అయితే మీరు ఈడబ్ల్యూఎస్ కూడా అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. దాంట్లో వల్ల బెనిఫిట్ అనమాట. ఎస్సీ, ఎస్టీ, బీసీ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి. ఓసీ స్టూడెంట్స్లో కనుక మీరు ఈడబ్ల్యూఎస్కి అప్లికేబుల్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే కావాలి. సో మనకి ఇక్కడ డేట్ అయితే మెన్షన్ చేశారు, 1 January 2024 అనేది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం జనవరి తర్వాత తీసుకున్నది ఏదైతే ఉంటుందో అది యాక్సెప్ట్ చేస్తారు. బట్ మీరు స్కాలర్షిప్ అప్లై చేయాలి అనుకుంటే మాత్రం 1 April 2024 తర్వాత తీసుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే యాక్సెప్ట్ చేస్తారు. కాబట్టి మీరు ఫ్యూచర్లో ఒకవేళ ఫిబ్రవరిలో కానీ, మార్చ్లో కానీ, జనవరిలో కానీ తీసుకున్న సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కొత్త దానికి అప్లై చేయండి. సో ఖచ్చితంగా మనం పీజీలో జాయిన్ అయిన తర్వాత స్కాలర్షిప్ అప్లై చేయాలంటే మాత్రం 1 April తర్వాత ఉన్న ఇన్కమ్ సర్టిఫికేట్ మాత్రమే ఆ యొక్క వెబ్సైట్ అయితే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ కౌన్సిలింగ్ కోసం మాత్రం మీకు జనవరిలో ఉంటే సరిపోతుంది. సో లేటెస్ట్ ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ నేను ఆల్రెడీ చెప్పాను. ఎవరైతే సో ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉన్నారో మీరు 24-25కి సంబంధించిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే కలెక్ట్ చేసుకోండి. దానివల్ల బెనిఫిట్ ఉంటుంది. టీసీ అనేది సో మీరు లాస్ట్ ఎక్కడైతే స్టడీ చేశారో ఆ ఇన్స్టిట్యూషన్ నుంచి టీసీ తీసుకోవాలి. సార్ మాది ఇట్లా డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత బీఎడ్ చేశాము, బీఎడ్ 4th సెమిస్టర్ రాస్తున్నాం, ఇప్పుడు టీసీ ఇవ్వరు సార్, రిజల్ట్ వస్తేనే టీసీ ఇస్తారు, టీసీ మ్యాండేటరీ అని కూడా కొంతమంది అంటారు. టీసీ అనేది నాట్ మ్యాండేటరీ అండి, మళ్ళీ చెప్తున్నాను నేను. సో టీసీ లేకపోతే మనం ఏం చేయొచ్చు అంటే కస్టోడియన్ అనేది తీసుకోవచ్చు. అంటే ప్రజెంట్ మీరు ఏ ఇన్స్టిట్యూట్లో అయితే స్టడీ చేస్తున్నారో, ఏ కాలేజ్లో అయితే స్టడీ చేస్తున్నారో ఆ కాలేజ్ అథారిటీస్ ఒక లెటర్ ఇస్తారు మనకు, టీసీ బదులుగా ఆ లెటర్ మీరు అప్లోడ్ చేయొచ్చు. దాన్ని కస్టోడియన్ అని చెప్తాం. దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే సో అబ్బాయి అనేవారు ఎవరైతే అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, సో పలానా వ్యక్తి అనేవారు డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, లేదా బీఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు, అదర్ పీజీ చేస్తున్నారు, దాని రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అలా మనకు ఒక కస్టోడియన్ సర్టిఫికేట్ అయితే ఇస్తారు, దాన్ని మనం అప్లోడ్ చేయొచ్చు. బట్ టీసీ అనేది కూడా నాట్ మ్యాండేటరీ. తర్వాత వచ్చేసి ఏంటంటే స్పెషల్ కేటగిరీ స్టూడెంట్స్, ఒకవేళ మీరు ఎన్సీసీ కానీ, క్యాప్ కానీ, పీహెచ్ కానీ, స్పోర్ట్స్ కానీ అప్లికేబుల్ ఉన్న స్టూడెంట్స్ ఉంటే వాటికి సంబంధించిన సర్టిఫికేట్స్ అయితే మీరు తీసుకోవాలి. అండ్ వీటికి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది మనకు సెకండ్ పేజ్లో సపరేట్గా అయితే ఉంటుంది. సో కౌన్సిలింగ్ కోసం అయితే మీరు ఈ యొక్క సర్టిఫికేట్స్ అయితే కలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆధార్ కార్డ్ అనేది అవసరం ఉంటుంది. ఇవి మనకు ముఖ్యంగా కావాల్సిన సర్టిఫికేట్స్ అయితే. సో ఆ తర్వాత మనం జస్ట్ ఇక్కడ ఐ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఐ యాక్సెప్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు నెక్స్ట్ మనకు డీటెయిల్స్ అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. ఏ విధంగా మనం సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా డిస్ప్లే అవుతాయి. అండ్ వన్స్ మనం ఆ యాక్సెప్టెడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సో మనం అప్లోడ్ చేసే డాక్యుమెంట్స్కి సంబంధించి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఎస్ఎస్సీ మెమో అప్లోడ్ చేస్తాం, ఇంటర్మీడియట్ మెమో అప్లోడ్ చేస్తాం, డిగ్రీ మెమో అప్లోడ్ చేస్తాం. ఇన్ కేసు మీరు ఎంపీఎడ్, బీపీఎడ్ స్టూడెంట్స్ అయినట్లయితే సో మీకు సంబంధించిన ఎంఈడి, బీఎడ్ది కావచ్చు, బీపీఎడ్ది కావచ్చు, ఈ యొక్క మెమోస్ అప్లోడ్ చేస్తాం, సర్టిఫికేట్స్ అప్లోడ్ చేస్తాం, బోనోఫైడ్స్ అప్లోడ్ చేస్తాం. కాబట్టి అప్లోడ్ చేసేటప్పుడు డాక్యుమెంట్ ఎలా ఉండాలనేది అయితే ఇక్కడ చూపించారు క్లియర్గా. ఈ విధంగా సైడ్ స్పేసెస్ లేకుండా సో మార్జిన్ ఎంతైతే ఉంటుందో అంతవరకు కట్ చేసుకొని మీరు డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మీ దగ్గర ఉన్న మెమోస్ కావచ్చు, సర్టిఫికేట్స్ కావచ్చు స్కాన్ చేసుకొని ఎలా అప్లోడ్ చేయాలనేది ప్రీవియస్లో నేను ఆల్రెడీ డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. సో మీరు మొబైల్ ద్వారానే ఈ విధంగా మీ డాక్యుమెంట్స్ అనేది రెడీ చేసుకోవచ్చు. ఆ వీడియో చూసినట్టయితే ఆ వీడియోకి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ఆ వీడియోలో ఏ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ ఇన్స్ట్రక్షన్ ద్వారా మీరు డాక్యుమెంట్స్ అనేది క్లియర్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు ఇక్కడ సెకండ్ ఇమేజ్లో చూపిస్తున్నట్టు సో సైడ్ షేప్ ఉన్న ఇమేజెస్ కానీ చిన్న సైజులో అప్లోడ్ చేసినా, లేకపోతే బ్లర్ ఇమేజ్ అప్లోడ్ చేసినా కూడా సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేయరు, రిజెక్ట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. లేదా మీరు మళ్ళీ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అలాంటి ప్రాబ్లం ఉండొద్దంటే అప్లోడ్ చేసేటప్పుడే ఇమేజ్ అనేది క్లియర్గా ఉందా లేదా, అండ్ కరెక్ట్ సైజ్ ఇచ్చామా లేదా అని అయితే
అయితే వెరిఫై చేసుకోవాలి. ఆ తర్వాత మనం ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగలం. నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా రిజిస్టర్ ఇయర్ అంటూ ఆప్షన్ అయితే ఎనేబుల్ అవుతుంది. టోటల్గా ప్రజెంట్ మన సిపి గేట్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కమ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మనకు ఫస్ట్ స్టెప్లో వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్లో వచ్చేసి పేమెంట్ చేయాల్సి ఉంటుంది. థర్డ్ స్టెప్లో మన యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి. ఫోర్త్ స్టెప్లో లోకల్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ థింగ్ ఫిఫ్త్ స్టెప్లో వచ్చేసి మీ కేటగిరీకి సంబంధించి అండ్ ఫైనల్గా అదర్ డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్లో వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సో మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి, జెండర్, వీటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి కొన్ని డీటెయిల్స్ అనేది మనం ఎడిట్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, కొన్ని అయితే చేంజెస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి పేపీ అనేది, సో మీరు ఇప్పుడు దీనికోసం 250 రూపీస్ కావచ్చు, 200 రూపీస్ కావచ్చు ఆన్లైన్లో పే చేయాల్సి ఉంటుంది. దానికోసం మనం పేపీగా అయితే కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిగ్రేటెడ్ కోర్స్కి అప్లై చేసుకున్న స్టూడెంట్స్ అయితే సో మీకు 7th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న ఆల్ బోనాఫైడ్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సీ మెమో, ఇంటర్ మెమో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే నా ఇన్ కేసు మీరు పీజీ స్టూడెంట్స్ అయినట్లయితే, ఇప్పుడు పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ ఇలా అప్లై చేసుకున్నట్లయితే సో మీరు అప్ టు డిగ్రీ వరకు ఆల్ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అది మనం క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అంటాం. ఇన్ కేసు మీరు ఎంఈడి స్టూడెంట్స్ అయినట్లయితే అప్ టు బీఎడ్ వరకు, లేదా ఎంపీఎడ్ స్టూడెంట్స్ అయినట్లయితే అప్ టు బీపీఎడ్ వరకు డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. లోకల్ ఏరియా అనేది సో 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు బోనాఫైడ్స్, అది పీజీ స్టూడెంట్స్కి అయినట్లయితే, ఎంఈడి స్టూడెంట్స్ అయినా కూడా అవి అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేసు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే 7th క్లాస్ నుంచి సో మీరు ఇంటర్మీడియట్ వరకు మీ బోనాఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత కేటగిరీ ఎస్సీ, ఎస్టీ, బీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కేటగిరీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. అండ్ అదే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ కూడా ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ అదర్ డీటెయిల్స్లో వచ్చేసి మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ మనం డీటెయిల్గా ఫస్ట్ రిజిస్ట్రేషన్ అనేది ఏ విధంగా చేసుకోవాలని అయితే తెలుసుకుందాం. దానికోసం మనం స్క్రోల్ చేసినట్టయితే నెక్స్ట్ పేజ్ అనేది మనకి ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో రిజిస్ట్రేషన్ స్టెప్లో వచ్చేసి ఫస్ట్ క్యాండిడేట్ యొక్క నేము, ఫాదర్ నేము, మదర్ నేము, జెండర్, అండ్ నెక్స్ట్ మీ యొక్క కేటగిరీ, నెక్స్ట్ మీకు వెదర్ ఫిజికల్లీ ఛాలెంజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీ యొక్క మొబైల్ నెంబర్ కన్ఫర్మ్ చేసుకోవాలి, మీ యొక్క మెయిల్ ఐడి కన్ఫర్మ్ చేసుకోవాలి, మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాలి, సో మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, లోకల్ రీజన్కి సంబంధించిన ఏరియా కన్ఫర్మ్ చేసుకోవాలి, పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ఒకవేళ సార్ నేను అప్లికేషన్ చేసుకున్నప్పుడు నా నేమ్ తప్పించాను, ఫాదర్ నేమ్ తప్పు ఉంది, మదర్ నేమ్ తప్పు ఉంది, జెండర్ తప్పు ఉంది అంటే వాటిని ఇక్కడ మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ లేదు. ఇన్ కేస్ ఇక్కడ ఏవైతే మనకు ఆల్రెడీ ఫిల్ చేసేబడి ఉన్నాయో డీటెయిల్స్ వాటిని మనం కరెక్షన్ చేసుకోలేము. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, జెండర్ కానీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్లో కానీ మిస్టేక్స్ ఉన్నట్టయితే మీరు సిపి గేట్ కన్వీనర్ వారికి సో రిక్వెస్ట్ మెయిల్ చేసినట్టయితే వాళ్ళు కరెక్షన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. సో నా యొక్క సజెషన్ ఏంటంటే మీ మిస్టేక్స్ ఉన్నట్టయితే ఫస్ట్ వాళ్ళకి రిక్వెస్ట్ మెయిల్ చేయండి, సో వాళ్ళు కరెక్షన్ అయితే చేస్తారు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ కేటగిరీ అనేది, సో మీరు బీసీనా, ఎస్సీనా, ఎస్టీనా, మీ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఆ కేటగిరీ అయితే చూస్ చేసుకోవాలి. అంటే గతంలో మీరు ఏదైనా మిస్టేక్ చేసినట్టయితే దీన్ని అప్డేట్ చేసుకోండి. సో నాది బీసీడీనే, సో నేను చేంజ్ చేసుకోవట్లేను. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి వెదర్ ఫిజికల్లీ ఛాలెంజ్కి సంబంధించి ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ క్లిక్ చేసి మీరు ఫిజికల్ డిజేబుల్ పర్సన్స్ అయినట్లయితే ఎస్ ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే దానికి సంబంధించిన సదరన్ డీటెయిల్స్ అనేది మనం కన్ఫర్మ్ చేసుకోవాలి. బట్ నేను ఫిజికల్లీ ఛాలెంజ్డ్ కాదు, సో నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. సో ఇక్కడ ఏ మొబైల్ నెంబర్ ఎంటర్ చేస్తున్నారో ఆ మొబైల్ నెంబర్ అనేది సో మనకు సంబంధించి కౌన్సిలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యే వరకు మీతో పాటే ఉండాలి. సో నా యొక్క సజెషన్ అంటే ప్రజెంట్ మీరు యూజ్ చేస్తున్న వర్కింగ్ మొబైల్ మాత్రమే ఇవ్వండి. సో ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్కి ఓటీపీస్ రావడం, అండ్ అదేవిధంగా మనం లాగిన్ అయిన ప్రతిసారి పాస్వర్డ్ సెండ్ చేయడం, అండ్ అదేవిధంగా మీరు సీట్ అలాట్మెంట్కి సంబంధించి ఏదైనా డౌన్లోడ్ చేసుకున్నప్పుడు అప్డేట్స్ అనేవి రావడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇచ్చే మొబైల్ నెంబర్ అనేది వర్కింగ్ మొబైల్ నెంబర్ ఇవ్వండి. అండ్ సేమ్ టైం ఇక్కడ ఇచ్చే మెయిల్ ఐడి కూడా మీరు వర్కింగ్ మెయిల్ ఐడి అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2 థింగ్స్ వెరీ ఇంపార్టెంట్ మనకి. ఇక్కడ మీరు రాంగ్ మొబైల్ నెంబర్, రాంగ్ మెయిల్ ఐడి ఇచ్చారంటే వాటిని మళ్ళీ కరెక్షన్ చేసుకోలేము. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే సో ఇక్కడ మీకు మీ డేట్ ఆఫ్ బర్త్ అయితే ప్రివ్యూ రూపంలో డిస్ప్లే అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ను ప్రజెంట్ అయితే మీరు చేంజ్ చేసుకోలేరు. ఇన్ కేసు డేట్ ఆఫ్ బర్త్లో మిస్టేక్స్ ఉన్నా కూడా మీరు సిపి గేట్ కన్వీనర్ సార్ వాళ్ళకైతే మెయిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది మీరు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకున్నప్పుడు ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చినట్టయితే ఇక్కడ డైరెక్ట్గా డిస్ప్లే అవుతుంది. ఇన్ కేసు ఇవ్వనట్లయితే ఇప్పుడు మీరు ఎంటర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఆ తర్వాత మీరు లోకల్ రీజన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఓయూ తెలంగాణ అంటూ, ఏయూ అంటూ, నాన్ లోకల్ అంటూ, ఎన్ఐక్యూ అంటూ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో నా సజెషన్ ఏంటంటే ఎవరైతే మీ యొక్క టోటల్ ఎడ్యుకేషన్ అనేది తెలంగాణలో కంప్లీట్ చేసుకున్న విద్యార్థులు ఉన్నారో మీరు ఏ డిస్ట్రిక్ట్ అయినా కావచ్చు ఓయూ తెలంగాణ అని సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినట్లయితే ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్కి వచ్చేసి ఏంటంటే ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కానీ లేకపోతే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కానీ మీరు ఎడ్యుకేషన్ అనేది కంప్లీట్ చేసినట్లయితే ఆంధ్రప్రదేశ్ని 2 పార్ట్స్గా డివైడ్ చేస్తారు. మీరు ఎక్కడ చేసినా సరే ఆంధ్రకు కొంతమంది లోకల్ అవుతారు, దట్ ఈస్ ఆంధ్ర యూనివర్సిటీకి, కొంతమంది శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీకి లోకల్ అవుతారు. సో ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ అయినట్టయితే సెకండ్ ఆప్షన్ తీసుకోవాలి. ఇన్ కేస్ నాన్ లోకల్ అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కాకుండా అదర్ స్టేట్స్కి సంబంధించిన స్టూడెంట్స్ అయినట్లయితే మీరు ఇక్కడ నాన్ లోకల్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ కొంతమంది స్టూడెంట్స్ వచ్చేసి తెలంగాణలో చదివినప్పటికీ కూడా అదర్ స్టేట్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతారు, వాళ్ళు కూడా ఇక్కడ నాన్ లోకల్ కింద వస్తారు. బట్ తెలంగాణ స్టూడెంట్ అయితే మీరు తెలంగాణ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వాళ్ళ వెరిఫికేషన్లో మీరు లోకల్, నాన్ లోకల్ అని వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో ఎన్ఐక్యూ వచ్చేసి ఏంటంటే అదర్ స్టేట్స్, సో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాకుండా అండ్ వేరే స్టేట్ నుంచి ఉన్న స్టూడెంట్స్కి ఎన్ఐక్యూ కోటాలో రిజర్వేషన్ అయితే ఉంటుంది. సో నాన్ లోకల్ స్టూడెంట్ అయినట్టయితే ఖచ్చితంగా ఇక్కడ ఎన్ఐక్యూ అనేది సెలెక్ట్ చేసుకోండి, మీకు ఇంకా ఎక్కువగా బెనిఫిట్ అయితే ఉంటుంది. సో నేను వచ్చేసి ఇక్కడ ఓయూ తెలంగాణ కాబట్టి ఓయూ తెలంగాణ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను.
అండ్ ఆ తర్వాత వచ్చేసి పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఇది ఫీజ్ రీయింబర్స్మెంట్ పర్పస్. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని సో నాట్ అప్లికేబుల్, కొంతమందికి ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఉండదు కాబట్టి ఎవరికైతే ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండదు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నట్టయితే వాళ్ళ కిడ్స్కి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవ్వరు. సో అలాంటి వారు నాట్ అప్లికేబుల్ పెట్టుకోవాలి. అండ్ ఆ తర్వాత మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో సో బిలో 1 lakh ఉందా, అబోవ్ 1 lakh ఉందా అనేది అయితే చూసుకోవాలి. సో నా ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏంటంటే 1 lakh నుంచి 2 lakh మధ్యలో అయితే ఉంది. సో నేను సెకండ్ ఆప్షన్ పెట్టుకుంటున్నాను. మీ ఇన్కమ్ సర్టిఫికేట్లో ఏ విధంగా ఉంటుందనే దాన్ని బట్టి మీరు పెట్టుకోండి. నా సజెషన్ ఏంటంటే మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ ఉండి దాంట్లో 2 lakhs కంటే అబోవ్ ఉంది అంటే మీ ఇన్కమ్లో, సో అది యాక్సెప్ట్ చేయరు మన సిపి గేట్ కన్వీనర్ వాళ్ళు. మళ్ళీ మీరు కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోండి. సో బిలో 1 lakh ఉండేటట్టు. ఇంకా బెస్ట్ వే ఏంటంటే బిలో 1,50,000 ఉన్నట్లయితే ఇంకా చాలా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి నాది బిలో 1 lakh టు 1 lakh to 2 lakhs మధ్యలో అయితే ఉంది. సో నేను సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత సో ఇప్పుడు మనం ఒక పాస్వర్డ్ అయితే సెట్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్లో. అంటే మనం ఇప్పుడు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకున్న తర్వాత పేమెంట్ చేయడం కోసం కానీ, పేమెంట్ చేసిన తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడం కానీ, అండ్ అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ స్టేటస్ తెలుసుకోవడం కానీ, ఆ తర్వాత వెబ్ ఆప్షన్స్ పెట్టుకోగానే ఇలా ప్రతిసారి మనం లాగిన్ కావాల్సి ఉంటుంది. లాగిన్ కావడం కోసం ఇక్కడ మనం ఒక పాస్వర్డ్ అనేది పెట్టుకోవాలి. సో ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే పెట్టుకుంటున్నామో ఆ పాస్వర్డ్ అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇన్ కేసు మర్చిపోతే అది ఏ విధంగా రికవరీ చేయాలనే తర్వాత సంగతి కానీ మీరు గుర్తుంచుకున్నట్టు పెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏ పాస్వర్డ్ అయితే ఎంటర్ చేస్తున్నామో అదే పాస్వర్డ్ ఇక్కడ కన్ఫర్మ్ పాస్వర్డ్ ద్వారా కూడా ఎంటర్ చేయాలి. నా సజెషన్ ఏంటంటే మీ పాస్వర్డ్ అనేది సో ఇంటీజర్స్ కావచ్చు, క్యారెక్టర్స్ కావచ్చు, ఆల్ఫాబెట్స్ కావచ్చు, ఇలా మొత్తానికి కాంబినేషన్ అయితే ఉండాలి. Satya@123 అనే స్టైల్లో మీరు పెట్టుకున్నట్టయితే ఈజీగా గుర్తుంటుంది. సో నేను అదే స్టైల్లో ఇక్కడ పాస్వర్డ్ పెట్టుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చి ఇక్కడ పాస్వర్డ్ కూడా కన్ఫర్మ్ చేసుకుంటాను. ఆ తర్వాత ఈ విధంగా మన డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నా యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకోవడం జరిగింది. ఇన్ కేస్ మీలో ఎవరైనా ఓసీ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ స్టూడెంట్స్ ఉన్నట్లయితే మీరు అక్కడ ఓసీ ఈడబ్ల్యూఎస్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే సో ఇక్కడ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన ఆప్షన్ అనేది డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. ఈ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ప్రజెంట్ నాకు ఈడబ్ల్యూఎస్ లేదు కాబట్టి నేను ఆ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయట్లేను. మీరు ఇన్ కేస్ ఈడబ్ల్యూఎస్ సంబంధించిన వాళ్ళైతే అక్కడ ఓసీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే డిఫాల్ట్గా ఇక్కడ ఈడబ్ల్యూఎస్ అనేది ఎనేబుల్ అవుతుంది. ప్రజెంట్ నా డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. నేను సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఈడబ్ల్యూఎస్ సంబంధించి డౌట్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి. అండ్ వన్స్ మన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేయగానే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా కన్ఫర్మ్ యువర్ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్ అంటూ మళ్ళీ ఒకసారి మనకి ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు మీరు ఫిల్ చేసుకున్న డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. సో లైక్ ఇక్కడ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు, జెండర్ కావచ్చు, కేటగిరీ కావచ్చు, ఫిజికల్ డిజబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, మీ యొక్క మొబైల్ నెంబర్ కావచ్చు, మెయిల్ ఐడి కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, సో ఆధార్ కార్డ్ నెంబర్ కావచ్చు, అండ్ లోకల్ రీజనల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, పేరెంటల్ ఇన్కమ్కి సంబంధించి కావచ్చు, మీ యొక్క ఈడబ్ల్యూఎస్ స్టేటస్ కావచ్చు. సో ఈ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకోవాలి. అండ్ ఇన్ కేస్ వాటిలో ఏదైనా చేంజెస్ కావాలి అనుకున్నట్లయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ప్రజెంట్ మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేయడం జరిగిందో ఆ డీటెయిల్స్ అయితే చేంజ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఎటువంటి చేంజెస్ అవసరం లేదు అనుకుంటే జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. సో నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఇచ్చిన మొబైల్ నెంబర్కి అయితే మెయిల్ రావడం జరుగుతుంది. దట్ ఈస్ మెసేజ్ అనేది రావడం జరుగుతుంది. మీరు అక్కడ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చారో దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిందన్నట్టు. అండ్ ఇక్కడ జస్ట్ ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి మీరు వచ్చేసి వెరిఫై ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ మొబైల్ నెంబర్కి ఓటీపీ రానట్లయితే రీసెంట్ ఓటీపీ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ మొబైల్ నెంబర్ అనేది సో మొబైల్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా ఆ మొబైల్ నెంబర్కి ఎన్నిసార్లు ట్రై చేస్తున్న ఓటీపీ రావట్లేదు అనుకుంటే సో అప్డేట్ మొబైల్ నెంబర్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు కొత్త మొబైల్ నెంబర్ అనేది ఇవ్వచ్చు. బట్ నా మొబైల్ నెంబర్కి ఆల్రెడీ ఓటీపీ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఓటీపీ కన్ఫర్మ్ చేసుకొని వెరిఫై పై అయితే క్లిక్ చేస్తున్నాను. ఇన్ కేస్ మీకు ఇక్కడ ఏ ప్రాబ్లం ఉన్నా కూడా డైరెక్ట్గా మమ్మల్ని ఇన్స్టాగ్రామ్ ద్వారా కాంటాక్ట్ అవ్వండి, మేము మీకు హెల్ప్ అయితే చేస్తాము. సో ప్రజెంట్ అయితే నా మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకొని వెరిఫై ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఓపెన్ అవుతాయి. మనం నెక్స్ట్ స్టెప్లో పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. పేమెంట్ చేయడం కోసం మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా మనకు సంబంధించిన హాల్ టికెట్ నెంబర్, క్యాండిడేట్ యొక్క నేమ్ అండ్ కేటగిరీ అండ్ అదేవిధంగా ట్రాన్సాక్షన్ ఐడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ మీరు చూస్ చేసుకున్న క్యాష్ను బట్టి ఇక్కడ అమౌంట్ అయితే ఉంటుంది. సో బీసీఓసీ స్టూడెంట్స్కి 250 రూపీస్ ఉంటుంది. ఇన్ కేస్ ఎస్సీ ఎస్టీ ఫిజికల్లీ డిజబుల్ పర్సన్స్ అయినట్టయితే 200 రూపీస్ అనేది రిజిస్ట్రేషన్ ఫీ ఉంటుంది. ఆ తర్వాత జస్ట్ పే నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం పే నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనకు సంబంధించి పేమెంట్ ట్యాబ్కి అయితే వెళ్ళడం జరుగుతుంది. అండ్ వన్స్ మనం పే నవ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్ పేమెంట్స్ అయితే మనకి ఎనేబుల్ అవుతాయి. ఇక్కడ మనం క్రెడిట్ కార్డ్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, యూపీఐ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా పేమెంట్ అయితే చేసుకోవచ్చు. నా యొక్క సజెషన్ ఏంటంటే సో మీరు యూపీఐ కానీ క్యూఆర్ కోడ్ ద్వారా కానీ పేమెంట్ చేసినట్టయితే కొన్నిసార్లు పేమెంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ సక్సెస్ అవ్వదు. సో డెబిట్ కార్డ్ లేదా నెట్ బ్యాంకింగ్ ద్వారా అయితే చేయడానికి ట్రై చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని అయితే ఉపయోగించుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్.
వన్స్ మనకు సంబంధించిన పేమెంట్ మొత్తం అనేది సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా డిఫరెంట్ బ్యాంక్స్ సంబంధించిన ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ డైరెక్ట్గా మనకు కోటక్ బ్యాంక్, ఎస్బీఐ అయితే చూపిస్తుంది. ఇన్ కేస్ మీరు అదర్ బ్యాంక్ ద్వారా పే చేయాలనుకుంటే సెలెక్ట్ యువర్ బ్యాంక్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి వేరే బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎస్బీఐ ద్వారా సెలెక్ట్ చేసుకుంటాను. జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఉంటుంది. మేక్ పేమెంట్ అంటూ ఆప్షన్ అయితే వస్తుంది. జస్ట్ ఇక్కడ మేక్ పేమెంట్ ఆప్షన్ పైన నేను క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం మేక్ పేమెంట్ పైన క్లిక్ చేయగల నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా ప్రొసీడ్ అనే ఆప్షన్ అయితే వస్తుంది. విత్ జీఎస్టీతో సర్వీస్ ఛార్జ్ కలుపుకొని నాకైతే ₹261.80 అయితే పడుతుంది. జస్ట్ ప్రొసీడ్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ ప్రజెంట్ నేను వచ్చేసి ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి యూజర్ ఐడి పాస్వర్డ్ ద్వారా అయితే లాగిన్ కావాల్సి ఉంటుంది. ఇన్ కేసు మీరు డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ చూస్ చేసుకుంటే కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. మీరు ఏ మెథడ్ ఎంచుకున్నా సరే పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. పేజ్ రిఫ్రెష్ చేయడం కానీ, పేజ్ బ్యాక్ చేయడం కానీ, ఫోన్ కాల్స్ అటెంప్ట్ చేయడం కానీ చేసినట్లయితే మీకు అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు. ప్రజెంట్ అయితే నా యొక్క యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ ఈ విధంగా మనకు యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా మనకు సంబంధించిన పేమెంట్ డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం కన్ఫర్మ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఎంచుకున్న పేమెంట్ మోడ్ని బట్టి మీ యొక్క రిజిస్టర్ మొబైల్ నెంబర్కి అయితే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి కన్ఫర్మ్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన పేమెంట్ అనేది సక్సెస్ అయినట్లయితే ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ అని చూపిస్తుంది. తర్వాత క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీ పేమెంట్ అనేది డిడక్ట్ అయినట్లయితే మళ్ళీ రీపే చేసే కంటే ముందు ఒకసారి హెల్ప్ లైన్ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఆ తర్వాత పే చేసుకోండి. ప్రజెంట్ అయితే నా పేమెంట్ సక్సెస్ అయింది కాబట్టి ఇక్కడ క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం క్లిక్ హియర్ టు కంటిన్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా నెక్స్ట్ స్టెప్లో మనకు సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ స్టెప్లో వచ్చేసి మీరు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే ఎస్ఎస్సీ అండ్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు పీజీ కోసం కౌన్సిలింగ్ అటెండ్ అవుతున్న వాళ్ళైతే మీ యొక్క ఎస్ఎస్సీ, ఇంటర్మీడియట్, డిగ్రీ వరకు డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు ఎంఈడి, ఎంపెడ్ కోసం అప్లై చేసుకున్నట్లయితే అప్ టు బీఈడి, బీపెడ్ వరకు అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే ఫస్ట్ స్టెప్లో మనం ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ స్టడీడ్ ఎస్ఎస్సీ ఆర్ 10th ఈక్వలెంట్ అని అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని ఎస్ క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు 10th క్లాస్ చదవకుండా డైరెక్ట్ ఓపెన్ ఇంటర్, ఓపెన్ డిగ్రీ చేసిన కొంతమంది స్టూడెంట్స్ ఉంటారు. అలా ఉన్నట్లయితే నో ఆప్షన్ క్లిక్ చేయాలి. బట్ మీరు క్లియర్గా డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాతనే మీకు ఎస్ఎస్సీ ఉందా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే క్లిక్ చేసుకోండి. మీకు కాన్సెప్ట్ అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను. నేనైతే 10th క్లాస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆ తర్వాత ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అండ్ ఆ తర్వాత డిగ్రీ అండ్ ఆ తర్వాత పీజీ. ప్రజెంట్ వచ్చేసి ఎంఈడికి అయితే నేను రెడీ అవుతున్నాను. ఇక్కడ ఎస్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే నేను ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేశాను. వన్స్ మనం ఎస్ ఆప్షన్ క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా ఎస్ఎస్సీ హాల్ టికెట్ నెంబర్ అండ్ అదేవిధంగా ఎస్ఎస్సీ మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు అక్కడ ఎస్ఎస్సీ డీటెయిల్స్ ఇవ్వనట్లయితే ఇక్కడ అవి చూపించవు. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఎక్కడ ఉంటుందనేది నేను ఇక్కడ ఇమేజ్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నాను. రైట్ సైడ్ కార్నర్లో మీరు చూడొచ్చు. ఈ విధంగా నేను ఎక్కడైతే రౌండ్ చేయడం జరిగిందో ఎస్ఎస్సీ మెమో పైన ఆ విధంగా మీ యొక్క ఎస్ఎస్సీ మెమోకి సంబంధించిన నెంబర్ అయితే ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ మెమో దట్ ఈస్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది అప్లోడ్ చేయాలి. ఇక్కడ అప్లోడ్ చేసే మెమో అనేది లెస్ దెన్ 500 KB అనేది మనకు మెన్షన్ చేశారు. ప్రీవియస్లో ఆల్రెడీ మీరు అప్లోడ్ చేసే ఎస్ఎస్సీ మెమో యొక్క సైజ్ అనేది ఏ విధంగా ఉండాలి, దాన్ని ఏ విధంగా వేస్ట్ క్రాప్స్ అండ్ అదేవిధంగా బ్లర్ కాకుండా ఎలా స్కాన్ చేసుకోవాలనేది డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క ఎస్ఎస్సీ మెమో అనేది క్లియర్గా రీసైజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు రెడీ చేసి స్కాన్ పెట్టుకున్న ఫైల్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఈ విధంగా మీ యొక్క ఎస్ఎస్సీ సర్టిఫికేట్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఎస్ఎస్సీ మెమో అయితే అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన నేమ్ ఈ విధంగా మనకు ప్రివ్యూ అయితే చూపిస్తుంది. జస్ట్ ఆ తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసిన ఫైల్ అనేది 500 KB కంటే ఎక్కువగా ఉన్నట్లయితే ఈ విధంగా మీకు ఎర్రర్ అయితే చూపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ముందే దాన్ని కన్వర్ట్ చేసి అయితే పెట్టుకోవాలి. బట్ నేను ఆల్రెడీ కన్వర్ట్ చేసి పెట్టుకోవడం జరిగింది. మీకు ప్రివ్యూ చూపించడం కోసం ఈ విధంగా అయితే చూపిస్తున్నాను. మీరు ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ఎస్ఎస్సీ మెమోని సైడ్ స్పేస్ లేకుండా అండ్ దాన్ని 500 KB కంటే తక్కువగా ఉండేటట్టు కన్వర్ట్ చేసుకోండి. నా యొక్క ఇంకా సజెషన్ ఏంటంటే మీ యొక్క ఫైల్ అనేది ఏంటంటే మీరు అప్లోడ్ చేసే ఎస్ఎస్సీ మెమో కావచ్చు, ఇంటర్ మెమో కావచ్చు, డిగ్రీ మెమో కావచ్చు 100 KB నుంచి 500 KB మధ్యలో ఉండాలి. దట్ ఈస్ 250 కానీ లేదా 200 కానీ అలా ఉండేటట్టు సెట్ చేసుకున్నట్టయితే మీకు ఇంకే ప్రాబ్లం ఉండదు. అది ఏ విధంగా సెట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీరు ఆల్ డాక్యుమెంట్స్ అనేది ఫస్ట్ సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. ప్రజెంట్ నేను ఆల్రెడీ కన్వర్ట్ చేసుకున్న ఫైల్ అయితే ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం రిక్వైర్డ్ సైజ్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ఎస్ఎస్సీ సర్టిఫికేట్ యొక్క టోటల్ ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ ప్రివ్యూ మీరు వెరిఫై చేసుకోవాలి పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది. మీరు పర్ఫెక్ట్గా ఉన్నట్లయితే నెక్స్ట్ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ పర్ఫెక్ట్గా డిస్ప్లే కానట్లయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు అయితే అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను స్టెప్ బై స్టెప్ అన్ని క్లియర్గా సెట్ చేసుకున్న తర్వాత వీడియో చేస్తున్నాను కాబట్టి ఇది క్లియర్గా ఉంది. నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను.
అండ్ వన్స్ మన యొక్క ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ ఫిల్ చేసుకొని మన డాక్యుమెంట్ అని అప్లోడ్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇంటర్మీడియట్ లేదా ఇంటర్మీడియట్ ఈక్వాలెంట్ కోర్స్ మీరు అయితే కంప్లీట్ చేశారో దానికి సంబంధించిన సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. సో ఇక్కడ మనకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ చేసినట్లయితే ఎస్ ఆప్షన్ పెట్టాలి, చేయకుండా డైరెక్ట్ మీరు డిగ్రీలో జాయిన్ అయినట్లయితే నో ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో బేస్డ్ ఆన్ మీకున్న క్వాలిఫికేషన్ బట్టి అయితే మీరు పెట్టండి. బట్ నాది ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, సో నేను ఎస్ ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనం ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా సో మనకు సంబంధించి మళ్ళీ ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. జస్ట్ ఇక్కడ మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు ఇంటర్మీడియట్ ఇయర్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని సో మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న సో ఇంటర్మీడియట్ ఫైల్ ఏదైతే మెమో ఉందో అది ఇక్కడ మనం అప్లోడ్ చేయాలి. సో ప్రీవియస్లో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్రతిసారి చెప్తే వీడియో లెంత్ అవుతుంది. సో ఇక్కడ అప్లోడ్ చేసే డాక్యుమెంట్ అనేది ఏ విధంగా కన్వర్ట్ చేసుకోవాలనే డీటెయిల్ వీడియో చేసాము. సో ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. సో దాని ద్వారా మీ డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి ఆ డాక్యుమెంట్ అప్లోడ్ చేయొచ్చు. ప్రజెంట్ అయితే నా ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్, ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాస్ అండ్ అదేవిధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి డాక్యుమెంట్ అయితే అప్లోడ్ చేసుకుంటున్నాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ ఈ విధంగా మొదట ఫస్ట్ మీ యొక్క ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇంటర్మీడియట్ ఇయర్ ఆఫ్ పాస్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం చూస్ ఫైల్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు మీరు స్కాన్ చేసి పెట్టుకున్న డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవన్నిటికి ఇట్లా ఈ విధంగా ప్రివ్యూ అయితే ఉంటుంది. జస్ట్ మీ యొక్క రిలవెంట్ సర్టిఫికేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి అండ్ తర్వాత దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ ఫైల్కి ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది ప్రివ్యూ రూపంలో డిస్ప్లే అవుతుంది. ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు ఇంటర్మీడియట్ మెమో సత్య అని. సో ఈ విధంగా మీరు క్లియర్గా సెట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం అప్లోడ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ మనకు ఎస్ఎస్సి మెమో ఏ విధంగా అయితే ప్రివ్యూ వచ్చిందో ఇంటర్మీడియట్ మెమో కూడా ప్రివ్యూ అనేది రావడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే నేను అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు సో నాకు సంబంధించిన ఇంటర్మీడియట్ మెమో యొక్క ప్రివ్యూ అయితే రావడం జరిగింది. మీకు కూడా ఈ విధంగా మెమో ప్రివ్యూ అయితే వస్తుంది. అండ్ తర్వాత స్క్రోల్ చేసి మీరు క్లియర్గా అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ మనకు డౌన్లో కన్ఫర్మ్ ఆప్షన్ ఉంటుంది. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు వెరిఫై చేసుకున్నప్పుడు ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టు అనిపించినట్టయితే సో బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మళ్ళీ మీ యొక్క ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అనేది ఫిల్ చేసి సో కన్ఫర్మ్ ఆప్షన్ క్లిక్ చేసుకోవాలి. ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే అండ్ మనకు సంబంధించిన ఎస్ఎస్సి డాక్యుమెంట్ స్టెప్ అండ్ అదేవిధంగా ఇంటర్మీడియట్ డాక్యుమెంట్ స్టెప్ అయితే కంప్లీట్ అవుతుంది. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ ఉంటారో దట్ ఈస్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కావచ్చు, ఇంటిగ్రేటెడ్కి సంబంధించి ఎంబీఏ కావచ్చు, ఈ కోర్సెస్ విద్యార్థులకు ఓన్లీ ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డీటెయిల్స్ మాత్రమే క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కాబట్టి అక్కడితో మీ స్టెప్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇన్ కేసు ఎవరైతే ప్రజెంట్ పీజీ లైక్ ఎంఏ కావచ్చు, ఎంఎస్సీ కావచ్చు, ఎంకామ్ స్టూడెంట్స్ ఉన్నారో అండ్ వారితో పాటు ఎంఈడి ఎంపెడ్ చేయాలనుకునే స్టూడెంట్స్ ఉన్నారో వారికి నెక్స్ట్ ఇంకా 2 స్టెప్స్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో వచ్చేసి పీజీకి క్వాలిఫికేషన్ అనేది సో డిగ్రీ కాబట్టి డిగ్రీ యొక్క డీటెయిల్స్ అయితే ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో డిగ్రీ యొక్క డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడం కోసం ఫస్ట్ వచ్చేసి ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీ యూనివర్సిటీ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోవాలి. దీంట్లో మనకు మహాత్మా గాంధీ యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ సో ఇలా డిఫరెంట్ యూనివర్సిటీస్ నేమ్స్ అయితే ఉంటాయి. మీ యూనివర్సిటీ నేమ్ ఏదైతే ఉంటుందో సెలెక్ట్ చేసుకోండి. అండ్ సమ్ స్టూడెంట్స్ ఏమంటారంటే మా యూనివర్సిటీ నేమ్ దీంట్లో లేదు సార్, మరి మేము ఏం చేయాలి అంటారు. అలాంటప్పుడు జస్ట్ మీరు ఇక్కడ అదర్ ఆప్షన్ అనేది చూస్ చేసుకొని మీకు సంబంధించిన యూనివర్సిటీ నేమ్ అనేది ఇక్కడ టైప్ చేయాలి. బట్ నాది వచ్చేసి ఏంటంటే డిగ్రీ కంప్లీట్ అయింది మాత్రం మహాత్మా గాంధీ యూనివర్సిటీలోనో, సో నేను ఇక్కడ మహాత్మా గాంధీ యూనివర్సిటీ అని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు అదర్ యూనివర్సిటీస్ అయితే మీ యూనివర్సిటీ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఆ తర్వాత వచ్చేసి స్టడీడ్ యూజీ డిగ్రీ, మీరు మీ యొక్క డిగ్రీ ప్లేస్లో ఏ క్వాలిఫికేషన్ ఉంది మీకు అనేది బీఏనా, బీఎస్సీనా, బీకామా, బీబీఏనా డిఫరెంట్ కోర్సెస్ మనం కంప్లీట్ చేస్తాం కాబట్టి సో జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క కోర్స్ అనేది చూస్ చేసుకోవాలి. సో నాది డిగ్రీలో వచ్చేసి బీకామ్ కంప్లీట్ అయింది, సో నేను ఇక్కడ బీకామ్ అనేది సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ ఆ తర్వాత మీ యొక్క బీకామా, బీఏనా దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ మీకు వచ్చిన మ్యాక్సిమం మార్క్స్ ఎన్ని, సెక్యూర్డ్ మార్క్స్ ఎన్ని అనేది ఇక్కడ టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నాకు హాల్ టికెట్ నెంబర్ అయితే ఎంటర్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఆ తర్వాత సో మ్యాక్సిమం మార్క్స్ అయితే ఎంటర్ చేయాలి. నార్మల్గా డిగ్రీ అనేది సెమ్ వైజ్ కాకుండా ఇయర్ వైజ్ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం మార్క్స్ అనేది సో టోటల్ మార్క్స్ అమౌంట్లో ఉంటుంది, మ్యాక్సిమం మార్క్స్ అనేది కూడా అమౌంట్లో ఉంటుంది. బట్ ఎవరైతే ఇప్పుడు పర్సంటేజ్ ప్రకారం కావచ్చు అండ్ సిజిపిఏ ప్రకారం కావచ్చు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉన్నారో మ్యాక్సిమంలో వచ్చేసి మీరు 10 అని ఎంటర్ చేయండి. అండ్ సెక్యూర్డ్లో వచ్చేసి మీకు ఎంత సిజిపిఏ వచ్చిందో అదైతే ఎంటర్ చేయండి. సో ప్రజెంట్ అయితే నాకు సంబంధించి సిజిపిఏ అండ్ అదేవిధంగా నాకు వచ్చిన సెక్యూర్డ్ మార్క్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది. సో నేను ఆల్రెడీ చెప్పడం జరిగింది, మీరు ఒకవేళ ఇయర్ వైజ్ స్టూడెంట్స్ అయినట్టయితే మీకు టోటల్ 1000 ఉంటుందా, 1200 ఉంటుందా, 2000 ఉంటుందా అనేది ఎంటర్ చేయాలి. అండ్ మీకు మెమో పైన ఉన్న మార్క్స్, మీకు వచ్చిన మార్క్స్ ఎన్ని అయితే ఉంటాయో అవి కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత ఇయర్ ఆఫ్ పాస్ అనేది సో మీరు డిగ్రీ అనేది ఏ ఇయర్లో అయితే కంప్లీట్ చేశారో ఆ ఇయర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో నార్మల్గా జనరల్ డిగ్రీ అయితే 3 years ఉంటుంది, అదర్ డిగ్రీ అయితే 4 years ఉంటుంది. కొంతమంది స్టూడెంట్స్ డిఫరెంట్ రీజన్స్ వల్ల బ్యాక్లాగ్స్ కంప్లీట్ చేసుకొని రీసెంట్గా పాస్ అయిన వాళ్ళు ఉంటారు. మీరు ఎలా ఉన్నా సరే మీ డిగ్రీ ఏ ఇయర్లో కంప్లీట్ అయింది అనేది ఇక్కడ టైప్ చేయాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి జస్ట్ ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇప్పుడు ప్రజెంట్ ఎవరైతే డిగ్రీ 6th సెమిస్టర్ స్టూడెంట్స్ ఉన్నారో వారికి ఇంకా రిజల్ట్ అనేది డిక్లేర్ చేయలేదు. అండ్ సేమ్ టైం ఇంకా లాంగ్ మెమో, ప్రొవిజనల్ మెమో అనేది రాలేదు కాబట్టి సో మీరు వెయిట్ చేయండి. లేదా నా యొక్క సజెషన్ ఏంటంటే మీకు రిజల్ట్ వచ్చినట్లయితే, రిజల్ట్ వచ్చి మెమో రాలేదు సార్ అనుకున్నట్లయితే మీ 6th సెమ్ రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేయొచ్చు. సో ఇన్ కేసు వాళ్ళు వెరిఫికేషన్ చేసేటప్పుడు వాళ్ళకి ఏదైనా డిస్టర్బెన్స్ అనిపించినట్లయితే మళ్ళీ మనకు రీఅప్లోడ్ చేయమని ఆప్షన్ ఇస్తారు, ఆ తర్వాత మనం అప్లోడ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు. ప్రొవిజనల్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. సో మీరు మీ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను నా ప్రొవిజనల్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. జస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకోగానే మనం ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఒక నేమ్ ఇచ్చుకోవాలి. నేను ఇక్కడ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ సత్య అనే నేమ్ అయితే ఇవ్వడం జరిగింది. మీరు కూడా ఇలా క్లియర్గా ఇచ్చుకోవాలి. చేసే పనిలో క్లారిటీ అనేది ఉండాలి. అండ్ అత ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాలి. టీసీ అనేది టీసీ అనేది అప్లోడ్ చేయడం మ్యాండేటరీ కాదా అని డిఫరెంట్ క్వశ్చన్స్ చేస్తుంటారు. యాక్చువల్గా టీసీ అయితే నాట్ మ్యాండేటరీ, బట్ మీ దగ్గర టీసీ ఉన్నట్లయితే అప్లోడ్ చేయండి. అండ్ టీసీ విషయంలో కూడా డిఫరెంట్ క్వశ్చన్స్ అడుగుతుంటారు. సార్ నేను డిగ్రీ తర్వాత బీఎడ్ చేశాను, ప్రజెంట్ నేను డిగ్రీతో పీజీ చేయాలనుకుంటున్నాను. సో అలాంటప్పుడు నేను డిగ్రీ టీసీ అప్లోడ్ చేయాలా, పీజీ టీసీ అప్లోడ్ చేయాలంటుంటారు. సో అలాంటిది ఏముండదు. మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేసినా సరే ఆ రిలవెంట్ టీసీ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. అండ్ అదేవిధంగా కొంతమంది స్టూడెంట్స్ ఇంటర్ తర్వాత ప్రజెంట్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ చేస్తున్నాం, కానీ మధ్యలో డిగ్రీలో డిస్కంటిన్యూ అయ్యి డిగ్రీ డిస్కంటిన్యూ టీసీ ఉందని కూడా చెప్తుంటారు. సో రీజన్ ఏదైనా సరే టీసీ ఉంటే సరిపోతుంది. అది ఏ టీసీ అనేది వాళ్ళకి అవసరం లేదు, టీసీ ఉంటే సరిపోతుంది. అండ్ ఇక్కడ టీసీ అప్లోడ్ చేయడం అయితే నాట్ మ్యాండేటరీ. మీ దగ్గర ఉంటే అప్లోడ్ చేయండి, లేకపోతే లేదు. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనకు డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అంటారు. సో డూ యూ హ్యావ్ కన్సల్టెడ్ మెమో అంటే లాంగ్ మెమో ఉందా అని అడుగుతారు. ఉన్నట్లయితే ఎస్ ఆప్షన్ క్లిక్ చేయాలి, లేకపోతే నో ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఉంటే ఒకవేళ ఎస్ ఆప్షన్ క్లిక్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో నా డిగ్రీ ఆల్రెడీ 18లో కంప్లీట్ అయింది కాబట్టి నా దగ్గర కన్సల్టెడ్ మెమో ఉంది. ఎవరైతే డిగ్రీ రీసెంట్గా కంప్లీట్ అయిన స్టూడెంట్స్ ఉన్నారో వీరి దగ్గర కన్సల్టెడ్ మెమో ఉండదు కాబట్టి సో మీరు అక్కడ నో ఆప్షన్ క్లిక్ చేసి మీరు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. బట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఏం అప్లోడ్ చేయాలని క్వశ్చన్ చేస్తారు కాబట్టి మీ 6th సెమ్ రిజల్ట్ కానీ లేకపోతే టోటల్ షార్ట్ సెమ్కి సంబంధించిన రిజల్ట్ అనేది మెమోస్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఓకే, ప్రజెంట్ అయితే సో ఇక్కడ కన్సల్టెడ్ మెమోకి సంబంధించి కూడా ఒక నెంబర్ అయితే ఉంటుంది మీ మెమో లాంగ్ మెమో పైన. ఇన్ కేస్ మీకు లాంగ్ మెమో ఉన్నట్లయితే సో ఇక్కడ నేను రైట్ సైడ్ కార్నర్లో ప్రివ్యూ చూపిస్తున్నాను. కన్సల్టెడ్ మెమో నెంబర్ ఎక్కడ ఉంటుంది అనేది నేను అక్కడ మెమో పైన రౌండ్ చేయడం జరిగింది. ఆ విధంగా మీ మెమో పైన కూడా సంథింగ్ నెంబర్ అయితే ఉంటుంది. ఆ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఏదైతే కన్సల్టెడ్ మెమో దట్ ఈస్ లాంగ్ మెమో ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ అయితే నా యొక్క డిగ్రీ లాంగ్ మెమో అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా మనం డిగ్రీ లాంగ్ మెమో అయితే అప్లోడ్ చేసుకోవడం జరిగింది. నేను ఇక్కడ టైటిల్ ఇచ్చుకోవడం జరిగింది డిగ్రీ మెమో సత్య అని. సో ఈ విధంగా మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అప్పుడు ఇక్కడ మన కన్సల్టెడ్ మెమో నెంబర్ ఎంటర్ చేసి అప్లోడ్ పైన క్లిక్ చేయాలి. సో మీరు చేసే ప్రతి థింగ్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తూ అప్లోడ్ చేయండి. ప్రజెంట్ అయితే నేను ఆల్ డీటెయిల్స్ అనేది పర్ఫెక్ట్గా ఇవ్వడం జరిగింది. నా యొక్క కన్సల్టెడ్ మెమో అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ నెక్స్ట్ అప్లోడ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనకు సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్, ట్రాన్స్ఫర్ సర్టిఫికేట్ అండ్ కన్సల్టెడ్ మెమో అనేది అప్లోడ్ చేయగానే వాటికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవాలి మీరు కరెక్ట్ డాక్యుమెంట్ అప్లోడ్ చేశారా లేదా అనేది. ప్రజెంట్ అయితే నేను అన్ని కరెక్ట్గా అప్లోడ్ చేసుకున్నాను. ఎవరైతే టీసీ లేని స్టూడెంట్స్ అండ్ అదేవిధంగా ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేని స్టూడెంట్స్ ఉంటారో సో మీరు టీసీ ప్లేస్లో ఏం అప్లోడ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ ప్రొవిజనల్ ప్లేస్లో మాత్రం ఈ యొక్క రిజల్ట్ ప్రింట్ అనేది అప్లోడ్ చేయండి. కన్సల్టెడ్ మెమోకి వచ్చేసి మీకు నో ఆప్షన్ అయితే ఉంటుంది. ఆ విధంగా అప్లోడ్ చేసి మనం ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు ఏమైనా చేంజెస్ చేసుకోవాలి, రీఅప్లోడ్ చేసుకోవాలని కూడా బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి చేంజెస్ అయితే చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే నేను క్లియర్గా అప్లోడ్ చేసుకోవడం జరిగింది. అండ్ అందుకే నేను ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడి వరకు వచ్చేసి ఎవరైతే సో ఎస్ఎస్సి ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ఉంటారో మీరు జస్ట్ పీజీకి మాత్రమే ఎలిజిబుల్ అవుతారు కాబట్టి సో మీరు అప్ టు మీ డిగ్రీ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఎస్ఎస్సి డీటెయిల్స్ అప్లోడ్ చేసాము, ఇంటర్మీడియట్ డీటెయిల్స్ అప్లోడ్ చేసాము, డిగ్రీ డీటెయిల్స్ అప్లోడ్ చేసాము. సో ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్కి మాత్రం ఓన్లీ అప్ టు ఇంటర్మీడియట్ వరకే అడుగుతుంది. సో ఇప్పుడు బీఈడీ డీటెయిల్స్ కూడా అడుగుతుంది అంటే ఖచ్చితంగా వీళ్ళు ఎంఈడీ చేయడానికి రెడీగా ఉన్న విద్యార్థులకు మాత్రమే బీఈడీ డీటెయిల్స్ అడుగుతుంది. ఇన్ కేసు మీరు ఎంఈడీ ఎంట్రన్స్ అనేది రాయనట్లయితే ఈ డీటెయిల్స్ అనేది మీకు అడగదు. జస్ట్ మీకు డైరెక్ట్గా లోకల్ ఏరియాకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో ఎవరైతే ఎంఈడీ కోసం రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకుంటున్న స్టూడెంట్స్ ఉంటారో ఈ స్టెప్ అనేది మీకు యూజ్ఫుల్గా ఉంటుంది. అండ్ జస్ట్ ఇక్కడ మీ యొక్క బీఈడీ హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. అండ్ బీఈడీలో మీకు మ్యాక్సిమం మార్క్స్ అన్ని మినిమం మార్క్స్ అనేది ఎంటర్ చేయాలి. సో గతంలో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్కి అయితే మ్యాక్సిమం మార్క్స్ మినిమం మార్క్స్ అనేది టోటల్లో చూపిస్తుంది. ప్రజెంట్ ఎవరైతే సెమ్ వైజ్లో కంప్లీట్ చేసుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మీకు CGPA చూపిస్తుంది. టోటల్ మ్యాక్సిమం మార్క్స్లో వచ్చేసి 10 పాయింట్స్ ఎంటర్ చేయాలి. అండ్ సెక్యూర్డ్ మార్క్స్లో మీకు ఎన్ని అయితే వచ్చాయో అన్ని పాయింట్స్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత మీరు బీఈడీ ఏ ఇయర్లో పాస్ అయ్యారనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి మీ యొక్క బీఈడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాలి. సార్ మీరు ఇప్పుడు బీఈడీ 4th సెమిస్టర్ సార్ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్నామంటే రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేయండి. రిజల్ట్ రాకపోతే మనం ఏం చేయలేం. రిజల్ట్ వచ్చి మెమో లేదు అనుకుంటే సో ఆ మెమో ప్లేస్లో మనం ఏంటంటే జిరాక్స్ ప్రింట్ అనేది రిజల్ట్ ప్రింట్ అప్లోడ్ చేస్తే సార్ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. కానీ రిజల్ట్ రాని వాళ్ళు మాత్రం వెయిట్ చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. సో ప్రజెంట్ ఈ యొక్క ఎంఈడీ కావచ్చు, ఎంపీడీ కావచ్చు వీటికి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ డేట్స్ అనేది సపరేట్గా అనౌన్స్ చేస్తారు. లాస్ట్ ఇయర్ కూడా మనకు సపరేట్గా అనౌన్స్ చేయడం జరిగింది. దట్ ఈస్ 2020లో కావచ్చు, 2021లో కావచ్చు, 22లో కావచ్చు ఎంఈడీ ఎంపీడీకి సపరేట్ కౌన్సిలింగ్ అయితే ఉంటుంది. బట్ చాలా వరకు స్టూడెంట్స్ అడుగుతున్నారు ఈ టాపిక్ పైన వీడియో చేయండి. సో అందుకే నేను ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. సో జస్ట్ ఇక్కడ మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ ప్రొవిజనల్ సర్టిఫికేట్ లేని వారు ఏం చేయాలంటే రిజల్ట్ రాకపోతేనేమో రిజల్ట్ వచ్చే వరకు వెయిట్ చేసి మీ యొక్క రిజల్ట్ ప్రింట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. రిజల్ట్ వచ్చింది ఇంకా మెమో రాలేదు అనుకుంటే ఆల్రెడీ మీ దగ్గర షార్ట్ మెమోస్ ఉంటాయి. సో అవి ప్రొవిజనల్ సర్టిఫికేట్ దగ్గర అప్లోడ్ చేయొచ్చు. కన్సోలిడేటెడ్ మెమో ఉండదు కాబట్టి నో ఆప్షన్ క్లిక్ చేయాలి. ఒకవేళ మీ దగ్గర ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉండి కన్సోలిడేటెడ్ మెమో ఉన్నట్లయితే ఆ రెండు రిలవెంట్ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేసి జస్ట్ ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నాకు సంబంధించిన బీఈడీ హాల్ టికెట్ నెంబర్ ఆ డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వెయిట్ ఫర్ దట్.
సో ఈ విధంగా మీకు బీఈడీలో ఎన్ని మార్క్స్ ఉన్నాయనేది ఇవన్నీ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీరు బీఈడీ ఏర్లో పాస్ అయ్యారని కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత ఇక్కడ అప్లోడ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ పైన క్లిక్ చేసుకొని, సో ఆల్రెడీ ఇది 2022లో కంప్లీట్ అయిన క్యాండిడేట్ కాబట్టి ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటుంది, కన్సల్టెడ్ మెమో ఉంటుంది. ఇన్ కేసు మీకు రిజల్ట్ వచ్చే అవి లేవు అనుకుంటే రిజల్ట్ ప్రింట్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. రిజల్ట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు మాత్రం నేను చెప్పే వరకు వెయిట్ చేయండి. రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పాక చేసుకోండి. సో ప్రజెంట్ అయితే నేను చూస్ పైన క్లిక్ చేసి నా యొక్క బీఈడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఇక్కడ బీఈడీకి సంబంధించిన ప్రొవిజనల్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఆ తర్వాత బీఈడీకి సంబంధించిన కన్సల్టెడ్ మెమో కూడా నేను అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. జస్ట్ చూస్ పైన క్లిక్ చేసుకొని మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న బీఈడీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. అండ్ ఈ విధంగా అప్లోడ్ చేసిన తర్వాత దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మనం చూడొచ్చు. ప్రజెంట్ అయితే నేను ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీకు సంబంధించిన బీఎడ్ యొక్క ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ అదే బీఎడ్కి సంబంధించిన కన్సల్టెడ్ మెమో యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ అర్థం మనం స్క్రోల్ చేసినట్టయితే మనకి ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ ఉంటుంది. కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీరు అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ సరిగా లేవు అనుకున్నట్లయితే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకొని మీరు బీఎడ్ అయితే బీఎడ్, బీపీఎడ్ అయితే బీపీఎడ్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మళ్ళీ సేమ్ ప్రాసెస్ ద్వారా కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మన యొక్క డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అప్డేట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా లోకల్ ఏరియా డీటెయిల్స్ అంటూ మనకి ట్యాబ్ అయితే ఎనేబుల్ అవుతుంది. సో ఇక్కడ మనం ఫిల్ చేసే డీటెయిల్స్ని బట్టి మనం తెలంగాణకు లోకల్ నాన్ లోకల్ అనేది సిపి గెట్ కన్వీనర్ వాళ్ళు అయితే కన్సిడర్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫిల్ చేసే డీటెయిల్స్ అనేది బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఫిల్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే లాస్ట్ 7 years డీటెయిల్స్లో మీకు 9th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు మీరు ఎక్కడెక్కడ చదివారు అనే బోనఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి. ఇన్ కేసు మీరు డిగ్రీ వరకు కంప్లీట్ చేసిన స్టూడెంట్స్ ప్రజెంట్ పీజీ, ఎంఏ, ఎంఎస్సీ, ఎంకామ్ కోసం అప్లికేషన్ చేసుకున్నట్లయితే మీరు అప్ టు డిగ్రీ వరకు 9th క్లాస్ నుంచి డిగ్రీ వరకు ఎక్కడెక్కడ స్టడీ చేశారనేది బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాలి. బోనోఫైడ్స్ స్టడీ కండక్ట్స్ అన్న రెండు ఒకటే. అండ్ ఇన్ కేస్ మీరు బీఎడ్, బీపీఎడ్ చేసిన స్టూడెంట్స్ అయినట్లయితే బీఎడ్, బీపీఎడ్ వరకు లాస్ట్ 7 years డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో ఆ డాక్యుమెంట్స్ అనేది అప్లోడ్ చేయాలి. సో ఇన్ కేస్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్లో మీ యొక్క ఎస్ఎస్సీలో కానీ, ఇంటర్మీడియట్లో కానీ, డిగ్రీలో కానీ, లేదా బీఎడ్, బీపీఎడ్లో కానీ, డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో కానీ, ఓపెన్ యూనివర్సిటీలో కానీ చేసినట్లయితే జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఎస్ అనేది ఇవ్వాలి. ఒకవేళ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లేదు, ఎస్ఎస్సీ రెగ్యులర్ చేశారు, ఇంటర్ రెగ్యులర్ చేశారు, డిగ్రీ రెగ్యులర్ చేశారు అనుకుంటే సో ఇక్కడ నో ఆప్షన్ క్లిక్ చేయాలి. నా యొక్క టోటల్ క్వాలిఫికేషన్స్ అన్ని రెగ్యులరే. సో నేను నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. అండ్ అయితే మనం స్క్రోల్ చేసినట్టయితే మనం బోనోఫైడ్స్ అప్లోడ్ చేయడం కోసం సో ఇక్కడ మనకి యాడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ యాడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ సర్టిఫికేట్స్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మీరు ఎక్కడి నుంచి ఎక్కడ బోనోఫైడ్స్ అప్లోడ్ చేస్తున్నారనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో నాకు టోటల్గా బీఈడీ కూడా తీసుకున్నాను కాబట్టి బీఈడీ డీటెయిల్స్ వస్తాయి. ఇన్ కేస్ పీజీ స్టూడెంట్స్కి అయితే ఓన్లీ డిగ్రీ వరకు వస్తుంది. ఇన్ కేస్ మీరు ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ అయినట్లయితే అప్ టు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ వరకే చూపిస్తుంది. అయితే ఇక్కడ బోనోఫైడ్స్ డిఫరెంట్గా ఉంటాయి. 9th క్లాస్ ఒక స్కూల్లో చేసిన వాళ్ళు ఉంటారు, 10th క్లాస్ ఒక స్కూల్లో చేసిన వాళ్ళు ఉంటారు, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజీ, సెకండ్ ఇయర్ ఒక కాలేజీ, లేదా 9th నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు ఒకటే కాలేజీలో చేసిన వాళ్ళు కూడా ఉంటారు. దట్ ఈస్ స్కూల్ అండ్ కాలేజ్ కంబైన్డ్గా ఉన్నారు. సో బేస్డ్ ఆన్ మీ క్వాలిఫికేషన్ బట్టి మీరు సెలెక్ట్ చేసుకోండి. సో నేను 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఒక స్కూల్లో చదవడం జరిగింది కాబట్టి ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను. యాక్చువల్గా నా యొక్క స్కూల్ స్టడింగ్ అనేది 6th నుంచి 10th వరకు ఒకటే స్కూల్ ఉంది. బట్ ఇక్కడ 2 ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ తర్వాత ప్లేస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, ఆ యొక్క స్కూల్ స్టడీ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చేశారు అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో నేను వచ్చేసి నల్గొండ. అండ్ తర్వాత జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని సో మన యొక్క బోనోఫైడ్ సర్టిఫికేట్ ఏదైతే 9th క్లాస్ నుంచి 10th క్లాస్కి సంబంధించిన బోనోఫైడ్ ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. జస్ట్ నేనైతే అప్లోడ్ చేస్తున్నాను. అండ్ ఈ విధంగా అప్లోడ్ చేయగానే మనం బోనోఫైడ్కి ఏ నేమ్ అయితే ఇవ్వడం జరిగిందో ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. నేను 6th to 10th వరకు ఒకే స్కూల్లో చదివాను. అండ్ తర్వాత యాడ్ బిలో లిస్ట్ అనేది క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ బిలో లిస్ట్ అని క్లిక్ చేయగానే దానికి సంబంధించిన డీటెయిల్స్ కింద చూపిస్తుంది. సో ఇక్కడ 9th క్లాస్ నుంచి 10th వరకు నేను 2 years సంబంధించిన బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ వన్స్ మనం 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు 2 years సంబంధించిన బోనోఫైడ్స్ అప్లోడ్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి మన క్వాలిఫికేషన్ బేస్డ్ చేసుకొని ఇంటర్మీడియట్కి సంబంధించిన బోనోఫైడ్స్ అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత డిగ్రీకి సంబంధించి అండ్ తర్వాత మీకు అదర్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి, అదర్ క్వాలిఫికేషన్ సంబంధించిన బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయాలి. సో ప్రజెంట్ అయితే సో నేను జస్ట్ ఇక్కడ యాడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేసి నా యొక్క ఇంటర్మీడియట్కి సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం యాడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేసి నా యొక్క ఇంటర్మీడియట్ సంబంధించిన బోనోఫైడ్ సర్టిఫికేట్స్ లేదా స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం యాడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనం ఆల్రెడీ ఎస్ఎస్సీ వరకు అప్లోడ్ చేసాం కాబట్టి రిమైనింగ్ వచ్చేసి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఒక కాలేజ్లో చేసి సెకండ్ ఇయర్ ఒక కాలేజ్లో చేసినట్టయితే ట్వైస్ అదే ఎంచుకొని దాన్ని అప్లోడ్ చేయాలి. అండ్ తర్వాత ఇంటర్మీడియట్ మీరు ఏ డిస్ట్రిక్ట్లో చేస్తే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇంటర్మీడియట్ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. వన్స్ మనం సెలెక్ట్ చేసుకొని అప్లోడ్ చేయగానే ఈ విధంగా దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయగానే సో మనకు 9th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉన్న లిస్ట్లో కింది భాగంలో ఇంటర్మీడియట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. ప్రజెంట్ అయితే యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్.
అండ్ మీరు ప్రజెంట్ ఇక్కడ క్లియర్గా చూడొచ్చు ఇంటర్మీడియట్ ఆర్ +2కి సంబంధించి 2 ఇయర్స్ సంబంధించిన బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. యాజ్ పర్ సిపి గేట్ కన్వీనర్ ప్రకారం లాస్ట్ 7 ఇయర్స్ అప్లోడ్ చేయాలి కాబట్టి నేను ఇప్పుడు 4 ఇయర్స్ అప్లోడ్ చేశాను. ఎవరైతే ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ లైక్ ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ కావచ్చు, నెక్స్ట్ ఎంబీఏ కావచ్చు, ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ కావచ్చు, మీరు ఇంటర్మీడియట్ వరకు అప్లోడ్ చేస్తే సరిపోతుంది. ఇన్ కేసు మీరు పీజీ స్టూడెంట్స్ అయితే ఎంఏకి, ఎంఎస్సీకి, ఎంకామ్కి ఇలా డిఫరెంట్ కోర్సెస్కి తర్వాత డిగ్రీ బోనోఫైడ్స్ కూడా అప్లోడ్ చేయాలి. సో దానికోసం నేను ఇక్కడ యాడ్ సర్టిఫికేట్స్ పైన క్లిక్ చేసి డిగ్రీ బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ అత్త మళ్ళీ సేమ్ డిగ్రీ క్లాస్ ఫ్రమ్ అనేది, సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఎక్కడ చదివారు, ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, అండ్ డిగ్రీ కొంతమంది 4 ఇయర్స్ కూడా ఉంటుంది, దట్ ఈస్ బీటెక్ కానీ బీఫామ్ కానీ బేస్డ్ ఆన్ మీ డిగ్రీని బట్టి సెలెక్ట్ చేసుకోండి. అండ్ డిగ్రీ అనేది ఏ డిస్ట్రిక్ట్లో చేస్తే ఆ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి సో మన యొక్క డిగ్రీ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నేను నా యొక్క డిగ్రీ బోనోఫైడ్ అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ ఈ విధంగా సో డిగ్రీకి సంబంధించి ఫస్ట్ ఇయర్ నుంచి 3rd ఇయర్ వరకు చూస్ చేసుకున్న తర్వాత యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు మీరు డిగ్రీ ఫస్ట్ ఇయర్ ఒక స్కూల్ ఒక కాలేజ్లో చేసి డిగ్రీ సెకండ్ ఇయర్ ఇంకో కాలేజ్లో చేసినా కూడా మీరు 2 టైమ్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. బట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు నాకు ఒకటే కాలేజ్లో కాబట్టి నేను ఒకేసారి అప్లోడ్ చేస్తున్నాను. ప్రజెంట్ అయితే యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనకు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేసి యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా సో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు టోటల్ ఏదైతే 3 ఇయర్స్ పీరియడ్ ఉందో ఆ పీరియడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుంది. టోటల్గా నేను ఫస్ట్ 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ ఇలా మొత్తం 7 ఇయర్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగింది. బట్ నాకు బీఎడ్ క్వాలిఫికేషన్ కూడా ఉంది కాబట్టి నేను బీఎడ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ కూడా అప్లోడ్ చేస్తున్నాను. ఎవరైతే పీజీకి అప్లై చేస్తున్న స్టూడెంట్స్ మీకు ఇంకా బీఎడ్ ఉన్నా సరే మీరు పీజీకి అప్లై చేస్తున్నట్లయితే మీరు జస్ట్ అప్ టు డిగ్రీ వరకు సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఎవరైతే ఎంఈడి ఎంపీడ్కి అప్లోడ్ చేస్తున్నారో మీరు ఖచ్చితంగా బీఎడ్ యొక్క సర్టిఫికేట్స్ కూడా అప్లోడ్ చేయాలి. దానికోసం జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి సో మీరు బీఎడ్ ఫస్ట్ ఇయర్ అండ్ బీఎడ్ సెకండ్ ఇయర్కి సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ బీఈడీ అనేది ఎక్కడ చేశారు అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి హైదరాబాద్. ఆ తర్వాత మీరు చూస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క బీఈడీకి సంబంధించిన బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను చూస్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నా బోనోఫైడ్ అప్లోడ్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మనం బీఈడీ బోనోఫైడ్ అని సెలెక్ట్ చేసుకోగానే ఈ విధంగా ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ తర్వాత యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాడ్ బిలో లిస్ట్ పైన క్లిక్ చేయగానే సో దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ప్రజెంట్ అయితే నేను టోటల్గా ఎస్ఎస్సీ నుంచి బీఎడ్ వరకు ఆల్ బోనోఫైడ్ అయితే అప్లోడ్ చేసుకోవడం జరిగింది. అంత తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మనకి సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. అండ్ వన్స్ మనం అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా లాస్ట్ 7 ఇయర్స్ సంబంధించి మనం ఏ బోనోఫైడ్స్ అయితే అప్లోడ్ చేయడం జరిగిందో వాటి యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అవి క్లియర్గా ఉన్నాయా అనేది లేదా వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు క్లియర్గా లేకపోతే మళ్ళీ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు రీ అప్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ప్రజెంట్ నేనైతే అన్ని పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఆల్రెడీ నేను నా కేటగిరీ అయితే చూస్ చేసుకోవడం జరిగింది బీసీడీ అని. సో ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఉంటారో మీ క్యాస్ట్ రిలవెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన స్టూడెంట్స్ కూడా మీ యొక్క ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అయితే ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది నేను ఇక్కడ ఫోటో అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ ఇమేజ్లో నేను రౌండ్ చూపించిన ప్లేస్లో ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత మీరు చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాలి. క్యాస్ట్ సర్టిఫికేట్కి సంబంధించి ఒక స్పెషల్ డేటు అంటూ ఏముండదు. మీరు తెలంగాణ వచ్చిన తర్వాత తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే సరిపోతుంది. అదర్ స్టేట్ స్టూడెంట్స్ కూడా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయండి. అండ్ యాక్సెప్ట్ చేయడం చేయకపోవడం అనేది కన్వీనర్ వారి చేతిలో అయితే ఉంటుంది. ప్రజెంట్ అయితే నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి నా యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసి సబ్మిట్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేయగానే సో ఈ విధంగా నెక్స్ట్ ట్యాబ్లో మనకు సంబంధించిన అప్లికెంట్ నేము, ఫాదర్ నేము అండ్ సబ్ క్యాస్ట్ మీ యొక్క క్యాస్ట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం అప్లోడ్ చేసిన డాక్యుమెంట్కి సంబంధించిన ప్రివ్యూ అయితే చూపిస్తుంది. అండ్ ఈ డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అయితే వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే మన నెంబర్ అనేది రాంగ్ ఎంటర్ చేసినప్పుడు వేరే క్యాస్ట్కి సంబంధించి వేరే క్యాండిడేట్ యొక్క డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. సో అవి పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అని చూసుకున్న తర్వాత మనం ఇక్కడ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ప్రజెంట్ అయితే నేను పర్ఫెక్ట్గా అప్లోడ్ చేయడం జరిగింది. జస్ట్ అప్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. వన్స్ మన క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. సో మీరు క్లియర్గా వెరిఫై చేసుకోవచ్చు. ఆ యొక్క కేటగిరీ సర్టిఫికేట్ అనేది క్లియర్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు మీరు ఈడబ్ల్యూఎస్ అప్లోడ్ చేస్తే ఈడబ్ల్యూఎస్ సంబంధించి అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే క్యాస్ట్కి సంబంధించి అయితే ప్రివ్యూ వెరిఫై చేసుకోవాలి. అండ్ తర్వాత కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేసు ఇది క్లియర్గా విజిబుల్ లేనట్టయితే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఎడిట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. బట్ నాదైతే క్లియర్గా ఉంది. సో ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. అండ్ వన్స్ మనకు సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేసి కన్ఫర్మ్ చేయగానే నెక్స్ట్ వచ్చేసి అదర్ డీటెయిల్స్లో వచ్చేసి మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ డీటెయిల్స్తో పాటు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు పేరెంటల్ ఇన్కమ్ అనేది మీ యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్లో బిలో 1 lakh ఉందా, ఎబో 1 lakh ఉందా అండ్ 1 lakh to 2 lakhs మధ్యలో ఉందా అని అయితే చూసుకోవాలి. సో నాది వచ్చేసి 1,30,000 ఉంది. సో 1 lakh to 2 lakhs మధ్యలో అయితే నేను క్లిక్ చేసుకోవడం జరిగింది. ఇన్ కేసు మీరు చేంజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ ఉంటుంది. అండ్ ఆర్ యూ ఎలిజిబుల్ ఫర్ ఫీజ్ రీఎంబర్స్మెంట్ అని అయితే ఉంటుంది. సో ఫీజ్ రీఎంబర్స్మెంట్కి ఎలిజిబుల్ ఉన్న క్యాండిడేట్స్ ఖచ్చితంగా ఇన్కమ్ అప్లోడ్ చేయాలి. ఎలిజిబుల్ లేని వారికి ఇన్కమ్ అనేది నాట్ మ్యాండేటరీ. మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. నేను ఎలిజిబుల్ కాబట్టి ఎస్ ఆప్షన్ ఇస్తున్నాను. అండ్ ఇక్కడ ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది నేను ఇక్కడ సో ఇన్కమ్ సర్టిఫికేట్లో మనకు రైట్ సైడ్ కార్నర్లో నేను దానికి రౌండ్ అయితే దిద్దడం జరిగింది. సో ఆ విధంగా మీ ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అనేది మీరు ఫైండ్ అవుట్ చేసి ఇక్కడ టైప్ చేయాలి. వన్స్ టైప్ చేయగానే ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఏ ఇయర్లో తీసుకున్నారనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఎవరి పేరు మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రివ్యూ చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మనం అప్లోడ్ చేయగానే దానికి సంబంధించిన ప్రివ్యూ అనేది మనం పక్కన చూడొచ్చు. అండ్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి పేరెంటలా, హస్బెండా, వైఫ్ అనే ఆప్షన్స్ అయితే ఉంటాయి. నార్మల్గా స్టూడెంట్స్కి ఎవరికైనా పేరెంటల్
ఇన్కమ్ ఉంటుంది. పేరెంటల్ ఇన్కమ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇన్ కేసు మ్యారీడ్ ఉమెన్స్ అయినట్లయితే వైఫ్ హస్బెండ్ అనే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీ ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాలి. సో ఆధార్ కార్డు కానీ ఇప్పటివరకు మనం అప్లోడ్ చేసిన ప్రతి డాక్యుమెంట్ ఏంటంటే 100 KB నుంచి 250 KB మధ్యలో ఉండేటట్టు సెట్ చేసుకోండి. అదేవిధంగా సెట్ చేసుకోవాలని ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూసిన తర్వాత డాక్యుమెంట్స్ అన్ని సెట్ చేసుకున్న తర్వాతనే ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోండి. ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మన యొక్క ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అంటే వచ్చేగానే ఈ విధంగా అప్లికెంట్ నేమ్, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, టోటల్ ఇన్కమ్ సంబంధించిన ప్రివ్యూ ఉంటుంది. సో మీరు ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అండ్ డ్యూ టు కొన్ని రీజన్స్ వల్ల అయితే సో అప్లికేషన్ ఈజ్ ఓల్డ్ డేటెడ్ అని అయితే చూపిస్తుంది. సో అలా చూపించినా కూడా నో ప్రాబ్లం, మీరు అయితే అప్లోడ్ చేసుకోవచ్చు. అండ్ అప్పుడు జస్ట్ ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని మీరు రెడీగా స్కాన్ చేసి పెట్టుకున్న ఇన్కమ్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ స్కాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఇదైతే అప్లోడ్ చేస్తున్నాను. వన్స్ అప్లోడ్ చేయగానే మనకి ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన నేమ్ అయితే ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. అండ్ అప్పుడు మనం స్క్రోల్ చేసి చూస్ ఫైల్ పైన క్లిక్ చేసుకొని సో మన యొక్క ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఆల్రెడీ ఆధార్ కార్డు కూడా స్కాన్ చేసి పెట్టుకోవడం జరిగింది. సో ఆధార్ కార్డు కూడా అప్లోడ్ చేయడం జరిగింది. అండ్ ఇలా అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు అప్లోడ్ చేసిన ఆధార్ కార్డు అండ్ ఇన్కమ్ యొక్క ప్రివ్యూ అయితే మనకి డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ యొక్క ప్రివ్యూ అండ్ అదేవిధంగా ఆధార్ కార్డు సంబంధించిన ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఇక్కడ క్లియర్గా ఉన్నాయా లేదా అయితే మనం వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేసు క్లియర్గా లేకపోతే బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మళ్ళీ మీరు సో ఆధార్ కార్డు డీటెయిల్స్ అండ్ అదేవిధంగా ఇన్కమ్ సర్టిఫికేట్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఫిల్ చేయొచ్చు. సో నాదైతే క్లియర్గా పర్ఫెక్ట్గా ఉంది. సో నేను ఇక్కడ కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకు సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆన్లైన్లో అప్లికేషన్ అయితే కంప్లీట్ అవుతుంది. ప్రజెంట్ అయితే నేను కన్ఫర్మ్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం యాక్సెప్ట్ అండ్ సబ్మిట్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా అప్లికేషన్ సక్సెస్ఫుల్లీ సబ్మిట్ అని అయితే చూపిస్తుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ సంబంధించి సబ్మిటెడ్ కాలంలో టిక్ మార్క్ ఉంటుంది. నెక్స్ట్ మీరు వచ్చేసి ఏంటంటే సో మీరు స్టెప్ బై స్టెప్ ఏ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగిందో సేమ్ అదేవిధంగా సో ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ స్టేటస్ తెలుసుకోవడం కోసం మీరు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ పైన క్లిక్ చేయాలి. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్, మీ సబ్జెక్టు, మీ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకొని లాగిన్ అయ్యి క్లిక్ చేసినట్టయితే మీ సర్టిఫికేట్స్ వెరిఫై చేశారా లేదా అనేది తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఫర్దర్ వీడియోస్ చేస్తాం. మీ యొక్క స్టేటస్ ఏ విధంగా తెలుసుకోవాలి, అది వెరిఫై చేసినట్టు మనకి ఏ విధంగా తెలుస్తుంది, వెరిఫై చేయకపోతే మనం ఏం చేయాలి, ఒకవేళ రిజెక్ట్ చేస్తే ఏం చేయాలి, రీఅప్లోడ్ చేస్తే ఏం చేయాలి, ఇలాంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మేము నెక్స్ట్ అప్డేట్ చేస్తాము. సో ఇది ప్రజెంట్ మనకు సంబంధించి సిపి గేట్ కౌన్సిలింగ్ సంబంధించి ఇంటిగ్రేటెడ్ స్టూడెంట్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ అదేవిధంగా పీజీ స్టూడెంట్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అండ్ ఎంఈడి ఎంపైడ్ స్టూడెంట్స్ ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే సో వీడియో కొంచెం లెంతీగా ఉండొచ్చు, బట్ మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అందించడం కోసం ఇంత టైం అయితే తీసుకోవడం జరిగింది. సో ఇది దృష్టిలో ఉంచుకొని ఈ వీడియోని అయితే లైక్ చేయండి అండ్ మా ఎఫర్ట్ని గుర్తించండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.